హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనా టాక్స్. ఈ వీడియోలో మనం బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్ని చూసేద్దాం. సో ఆబ్వియస్లీ ఈ ప్యాలెస్ ఎక్కడుంది అనేది మనందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న క్లిప్పింగ్. ఇదే అండి బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్. ఈ బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్ని అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్ వచ్చేసి మీకు మైసూర్ రైల్వే స్టేషన్కి ఒక 2 to 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీకు బయట ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈజీగా వెళ్ళొచ్చు. నిజంగా ఈ ప్యాలెస్ అసలు చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ మొత్తం గ్రీనరీ, చాలా పెద్దగా స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ ఈ ప్యాలెస్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 120 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 60 రూపీస్ ఉంది. ఈ ప్యాలెస్లో విజిటర్స్కి ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ లేదు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఆ రోజు వీకెండ్ నిజంగా చాలా క్రౌడ్ ఉండే. అండ్ ఇక్కడ నుంచి ఈ ప్యాలెస్ మొత్తం లోపల ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ ఎలిఫెంట్ ఫేస్ చూసి సడన్గా షాక్ అయ్యాను. అంటే సడన్గా చూసేసరికి రియల్ ఎలిఫెంట్ ఫేస్ లాగా అనిపించింది. అండ్ సైడ్ వ్యూలో కూడా చూడండి, ఎగ్జాక్ట్ రియల్గా అనిపిస్తుంది. ప్యాలెస్ మొత్తం లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ పైన డోమ్స్ అయినా, ఆ పిల్లర్స్ అయినా, అసలు ఎవ్రీథింగ్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉండే. ఫోన్లో అంత క్యాప్చర్ అవ్వలేదు, బట్ లైవ్లో చూడడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, వ్యూ బాగుంది కదా అని చెప్పి నా ఫోటోగ్రఫీ స్కిల్స్ మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా చిన్న బాబు, ఆయనే కృష్ణరాజ వోడియార్. ఈ ప్యాలెస్ కట్టిస్తున్నప్పుడు రాజు అతనే. ఆయన చాలా చిన్న ఏజ్లోనే రాజు అయ్యారు. ఈ ప్యాలెస్ కట్టిస్తున్నప్పుడు ఆ రాజు ఏజ్ చాలా తక్కువ. సో వాళ్ళ మదర్ మహారాణి కెంపనంజమ్మని దేవి గారి ఆధ్వర్యంలో ఈ ప్యాలెస్ కట్టించారు 1897లో. అసలైన ప్యాలెస్ని 14th సెంచరీలోనే వోడియార్ ఫ్యామిలీ కట్టించారు. కాకపోతే అది వుడెన్తో కట్టించారు, చెక్కతో కట్టించారు. సో 1897లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్లో ఆ ప్యాలెస్ మొత్తం కాలిపోయింది. తర్వాత కృష్ణరాజ వడియార్ రాజు అయ్యాక వాళ్ళ మదర్ గైడెన్స్లో ఈ ప్యాలెస్ మళ్ళీ కొత్తగా కట్టించారు. అప్పట్లోనే ఈ ప్యాలెస్ కట్టించడానికి 41 lakhs అయ్యాయి. అంటే 1897లో స్టార్ట్ చేస్తే 1912లో ప్యాలెస్ కట్టడం ఎండ్ అయింది. ఇదంతా ఏంటంటే రాజులు అప్పట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా పంపాలి అనుకుంటే ఒక చిట్టిలాగా రాసి వీటిలో పెట్టి పంపించేవారంట. వీటిలో చాలా సిల్వర్వి కూడా ఉన్నాయి. ప్యాలెస్ మొత్తం 3 floors ఉంటుంది. నిజంగా వ్యూ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూ చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగుండే. ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఒకప్పుడు ఎలా ఉండే అనేది ఈ పెయింటింగ్స్లో చాలా క్లియర్గా చూపించారు. ఇక్కడ ఈ పెయింటింగ్లో కనిపిస్తున్న టెంపుల్ మైసూర్ చాముండేశ్వరి దేవి టెంపుల్. ఈ వ్యూ చాలా బాగుంటుంది. 4 sides మొత్తం ప్యాలెస్, మధ్యలో ఓపెన్ ఏరియా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ డోర్ చూడండి, డోర్ మీద కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఆ డోర్స్ అన్నీ కూడా లాక్ ఉంటాయి, విజిటర్స్కి యాక్సెస్ ఉండవు. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మాన్యువల్ లిఫ్ట్. జస్ట్ ఇండియాలోనే కాదు, మొత్తం ఏషియాలో ఫస్ట్ మాన్యువల్ లిఫ్ట్ పెట్టించింది మైసూర్ ప్యాలెస్లోనే.
దీని మీద నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను. అండ్ ఇక్కడ ఈ చైర్స్ ఇవి అంతా సిల్వర్వి, అప్పట్లో రాజులు యూజ్ చేసినవి. సో ఇలా మొత్తం మ్యూజియంలా పెట్టారు. అండ్ ఆ మధ్యలో ఉన్నది మహారాణి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మిర్రర్. ఇక్కడ ఈ స్టాచ్యూలా ఉన్నది కృష్ణరాజ వడియార్ రాజు. ఆయన రూల్ చేస్తున్నప్పుడే ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్ని కట్టించారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ పైన డోమ్స్ అయినా పిల్లర్ అయినా అసలు ఆ పెయింటింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇదంతా వచ్చేసి ప్యాలెస్కి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఈ క్లిప్పింగ్లో అమ్మవారితో పాటు శివుడు కూడా ఉన్నారు. ఫోటో మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇదే అండి మాన్యువల్ లిఫ్ట్. ఇందాక నేను చెప్పాను కదా, ఏషియాలోనే ఫస్ట్ మాన్యువల్ లిఫ్ట్ పెట్టించింది మైసూర్ ప్యాలెస్లోనే. అప్పట్లో రాజులకి నార్మల్గా స్టెప్స్తో కాకుండా ఇలా లిఫ్ట్లో వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉండేది. ఇక్కడ కనిపిస్తున్న ఈ డోర్ మొత్తం సిల్వర్తో చేశారు. అండ్ ఇంకా ఇదంతా ఎగ్జిట్. బయట వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. అప్పట్లో వీటితో ఎలిఫెంట్స్కి డెకరేట్ చేసేవాళ్ళు. సో ఇదంతా బయట గ్లాస్ డోర్లో ఇలా పెట్టారు వ్యూ కోసం. ఈ ప్యాలెస్కి సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలానే ఉంటుంది. ప్యాలెస్ లోపలే కాదండి, బయట కూడా వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ. ప్యాలెస్ ప్రెమిసెస్లోనే 2-3 టెంపుల్స్ కూడా ఉంటాయి. కృష్ణుడి టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండ్ వరాహస్వామి టెంపుల్. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది ప్యాలెస్కి మెయిన్ ఎంట్రన్స్, ఫ్రంట్ వ్యూ ఇదంతా. మీలో ఎంతమంది మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. చూసారు కదా అండి బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.